శిక్ష విధించను. నేను కూడా చేయనా పని, నేను చేయగలను. అందరూ వెళ్ళిపోయారు, కానీ ప్రభు ఒక్కడే అక్కడ నిలబడ్డాడు. కారణం ఏంటి? అందరిలో పాపం ఉంది, కానీ ప్రభులో పాపం లేదు. శిక్షించుటకు యేసుక్రీస్తు అర్హుడు. అవును, దేవుడు మనల్ని శిక్షించడానికి అర్హుడు ఆయన. కానీ దేవుడు శిక్షించడానికి రాలేదో, శిక్షించడానికి ప్రాణం పెట్టలేదు, శిక్షించడానికి గాయపరచబడలేదు. క్షమించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కనుక యేసయ్య యొక్క త్యాగాన్ని నీవు అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క ముళ్ళ కిరీటము దేనికి? ఏ రోజైనా ఆలోచన చేసావా? ఆ మహాదేవునికి ముళ్ళ కిరీటాన్ని పెట్టారే, ఆ మనుషులు ఏదో చేశారు అనుకుంటా. ఆ మనుషులు చేసింది కాదమ్మా, అది ఎందుకు పెట్టబడింది? ఆ గాయములు దేనికి? అంత ఘోర మరణము దేనికి? ఏ రోజైనా నీవు ఆ త్యాగమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా? నీకు ఆ త్యాగం అర్థమైతే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ త్యాగమునకు విలువిచ్చిన వాడుగా, ఆ త్యాగము దేనికి చేశాడో ప్రభు, ఆ పాపాలన్నీ నువ్వేం చేస్తావు చెప్పండి? విడిచిపెట్టేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.